అందరికీ నమస్కారం అండి. ఎవరో పచ్చళ్ళ గురించి అమ్మాయిలు ఎవరో రాజమండ్రి అమ్మాయిలో ఎవరో పచ్చళ్ళ గురించి ఏవో పెట్టారని వాళ్ళు ఏదో వరగరగా మాట్లాడారని వీడియోలు సర్క్యులేట్ అయిపోతూ ఉన్నాయి పచ్చళ్ళ గురించి. చిట్టి పికిల్స్ ఏదో అని అలైక్య సిట్టి పికిల్స్ ఏదో అని ఉంది. అయితే నేను వాటిల్లోకి ఎక్కువగా వెళ్ళనండి, చూడను. అయితే పచ్చళ్ళు అయ్యి మేము బయట కొనుక్కోం, సాధారణంగా ఎప్పుడు మేము ఇంట్లో చేసుకోవటమే తప్ప. నేనే ఇంకెవరికైనా ఇస్తూ ఉంటాను, అవసరార్థం కావాలంటే కొంత డబ్బులు తీసుకుని ఇచ్చేస్తూ ఉంటాను. బయట కొనం, మేము హోమ్ మేడే వాడుతూ ఉంటాను. అలాంటిది ఇప్పుడు అమ్మాయిలు వయసులో ఉన్నారు కదండి, చిన్నపిల్లలు కదా, మంచిగా ఉండి నలుగురితోటి సోదరభావంగా మాట్లాడి వ్యాపారం ముందుకెళ్ళేలాగా చూసుకోవాలి. అంత భవిష్యత్తు బోల్డ్ ఉంటుంది. వరగర మాటల వల్ల 10 మంది నోళ్ళలో పడినందువల్ల ఏమి సుఖం వస్తుందండి? తప్పే కదా. పైగా ఇంకొక పదం ఏంటంటే గోదావరి జిల్లాల ఆడపడుచులు ఇలాగే ఉంటారు అని ఒక మాట వచ్చింది. అది తప్పండి. గోదావరి జిల్లా ఆడపడుచులు అంటే చక్కగా నిండుగా పద్ధతిగా ఉండాలి తప్ప మేము ఇలాగే ఉంటాము అని అందరినీ కలిపి మాట్లాడకూడదండి. అదొక తప్పు, అది చాలా తప్పు. ఎందుకంటే బోల్డ్ అన్ని రకాల మనుషులు, మనస్తత్వాలు, రకరకాల ఇది ఉంటుంది. గోదావరి జిల్లాలకి కట్టుబాట్లు, పెట్టుపోతలు, మంచితనం, మానవత్వం అన్నీ ఉంటాయండి. ఏది తగ్గి ఉండరు. కానీ ఇలాగ దిగజారి కూడా ఎవరు మాట్లాడరు. వ్యాపారం పైకి వెళ్ళాలి అనుకుంటే నలుగురితో మంచిగా ఉండి పద్ధతిగా మాట్లాడితే వ్యాపారం పెడతారు. చాలామంది యూట్యూబ్లో ఈ మధ్యన యూట్యూబ్ వీడియోలు చేస్తా వ్యాపారాలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఎవరిని వరగరగా మాట్లాడరు కదా. అలా మాట్లాడకుండా ఉన్నప్పుడు ఎవరు మన జోలికి రారు. ఎవరి వ్యాపారం వాళ్ళదే, ఎవరో రేటు వాళ్ళదే. రేట్ అంటే దానికి ఒక రీజన్ ఉంటుందండి. ఒక 1000 రూపాయలు ఉంటుంది. ఇది నాన్ వెజ్ పచ్చళ్ళు అయ్యి 1000, 1200 అలా ఉంటుంది. పచ్చడిని పెట్టి ఉంటుంది, ప్రాంతాన్ని పెట్టి కూడా రేటు ఉంటుంది. అలాగని డబల్ ఒక కేజీ 1000 రూపాయలది 2000 అని అంటే కొనేస్తారా? ఆ కొనలేదని వాళ్ళని తిట్టకూడదు కదా. తప్పది, చాలా పొరపాటు అండి. ఇప్పుడు నేనున్నాను, నేను పచ్చడి ఎంతకి ఇస్తాను? మామూలు ఇంట్లో హోమ్ మేడ్ పచ్చళ్ళు పట్టుకున్నప్పుడు ఎవరొకరు మా వాళ్ళు పట్టుకెళ్ళిపోతూ ఉంటారు. 300 అలా ఇచ్చేస్తాను నేను. ఇది మాగాయలు, నిమ్మకాయలు, ఇటువంటి ఏ పచ్చళ్ళు ఉన్నా సరే 300కే ఇచ్చేస్తాను. అది నా ఇష్టం, ఎవరిష్టం వాళ్ళది. అంత మించి మనం అమ్మేసుకోవాలని ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఒకేసారి ఇందులో కోటీశ్వర్లు అయిపోవాలంటే ఎలా కుదురుతుంది? అది మాకు వ్యాపారం కాదండి. వ్యాపారం చేయను నేను అలాగా. కానీ మా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అది అంటే అది పట్టిన రేటుకి అలా ఇచ్చేస్తూ ఉంటాను నేను. కానీ వ్యాపారం పెట్టుకున్నారు, పికిల్స్ వ్యాపారం పెట్టినప్పుడు దాన్ని ఎలా నడుపుకుంటే బాగుంటుంది, 10 మంది ఎలా కొనుక్కుంటారో అనేసి ఉండాలి. అంతే. అసలే వయసులో ఉన్న వాళ్ళే జాగ్రత్తగా ఉండాలి. అలాంటిది వరగరగా మాట్లాడితే ఎవరు ఊరుకుంటారండి? మగవాళ్ళని రెచ్చగొట్టే విధంగా ఉంటుంది కదా. అది తప్పమ్మా. ఆడబిడ్డలు మీరు పద్ధతిగా చేసుకుంటే 10 కాలాల పాటు నిలబడతాయి. ఏనను పద్ధతికి మించి వెళ్ళిపోతే అన్నీ అలా ఉంటాయి. ఇప్పుడు ఎంతమంది అదే వీడియో 10 సార్లు సర్క్యులేట్ చేసి చేస్తున్నారు. అంత అవసరమా చెప్పండి? పైగా జిల్లాల పేర్లు, ఊర్ల పేర్లు ఇవన్నీ ఎందుకు? అక్కడ రకరకాలు ఉంటారు. మీలాగే ఉంటారు కదా. గోదావరి జిల్లాలో ఆడపడుచులు అందరూ మీలా ఉంటారని మీరు ఎందుకు అనుకున్నారు? ఆ పదం వాడతాకి తప్పే కదండి. గోదావరి జిల్లాల ఆడపడుచులు మేము ఇలాగే ఉంటాం మేము అన్న మాట తప్పది. ఆ మాట వచ్చిందని అంటేనే నేను ఒక గోదావరి జిల్లా ఆడపడుచు కోడలుగా మాట్లాడుతున్నాను నేను.